మిత్రులారా, ట్రంప్కు భయపడిపోయినటువంటి ఇండియా, ట్రంప్కు భయపడిపోయినటువంటి నరేంద్ర మోడీ ఏం మాట్లాడాలి చూడండి. 24వ రాజు పులికేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటేంటువంటి అమెరికాకు అధ్యక్షుడిగా ఉండి కూడా నోటికొస్తే అబద్ధాలే మాట్లాడతాడు. అసలు పక్కన వాళ్ళు ఏదన్నా నవ్వుతారు, ఇంకేదన్నా అసహ్యంగా ఉంటుందిరా, మనం ఏంది అబద్ధాలు చెప్పడం ఏందని లేకుండా ఏమిలా నిరాటంకంగా నిర్లజ్జగా ఎట్టగాలంటే ఫ్రీగా అబద్ధాలు చెప్పేస్తాడు. ఆయన గారు చెప్పినాడని ప్రధాని మోడీ గారు చక్కగా తలూపి అర్థమవుతుందా, రష్యన్ ఆయిల్ను ఇక మేము కొనబోమని చెప్పినారంట. ఎవరో నరేంద్ర మోడీ గారు. ఎవరు చెప్పినారని, ఈ అబద్ధాల కోరు చెప్పినాడని. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ మాటే నెగ్గిందంట. ఇది చెప్పింది ఎవరంటే డొనాల్డ్ ట్రంపే. నేను ఈ విధంగా చెప్పినానయ్యా, ఏది రష్యా నుంచి ఇంకా మీరు ఆయిల్ కొనొద్దని చెప్పేసి నరేంద్ర మోడీ సరే అని చెప్పి ఓకే అని చెప్పినాడు నాకు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆ అవకాశం లేక, ఎందుకంటే కొన్ని విదేశాంగ విధానాల మూలంగాను అదేవిధంగా కొన్ని దౌత్యపరమైనటువంటి విషయాల్లో ఆలోచన చేసి గమ్మునుంటారు, కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళను ఇంకా మామూలుగా ఉండే సినిమా. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా అర్థమవుతుందా, 2 అణ్వాయుధ దేశాల మధ్య నేను యుద్ధాన్ని ఆపినని చెప్పేసి డబ్బా కొట్టుకున్నాడు. ఆ క్రెడిట్ అంతా కూడా నాకే దక్కాలా, కానీ భారత్ నాకు ఆ క్రెడిట్ ఇచ్చేటట్లేదని చెప్పేసి నోటుకు వచ్చేట్టు మాట్లాడినాడు. అవునా కదా, మీరు చూశారు కదా. ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలుపుదల చేయడంలో ఎవరి పాత్ర కూడా లేదని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాడు. ఈడ 3వ వ్యక్తి ప్రమేయం లేనే లేదు, ఇది పాకిస్తాన్కు భారత్కు మధ్యన జరిగింది అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాడు. అయినా కూడా లేదు నా ప్రమేయం ఉన్నదని చెప్పేసి 1కి 100 సార్లు చెప్పినాడు. ఎట్ట చెప్తారు ఆ మాదిరిగా అబద్ధాలు? అందుకనే ఈయన గారికి 24వ రాజు పులికేసి అని పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ రష్యన్ ఆయిల్ విషయంలో ఈ కొత్త పాటను అందుకున్నాడు. కానీ ఆయన చెప్తే నమ్మేసే అమాయకులు ఇక్కడ ఊరు కూడా లేరని చెప్పేసి ఈ అభినవ్ పులకేసికి తెలియదు. కానీ ఇక్కడ ఇంకొక మాట, మన దేశంలో కొంతమంది ఉన్నారు కదా, ఏది మన దేశ నాశనాన్ని కోరుకునే వాళ్ళు మాత్రం ఇదిగో ట్రంప్ చెప్పాడని చెప్పేసి ఇప్పుడు ఆ మాట ఎత్తుకొని వీళ్ళు ఊరేగుతారు. పాడెత్తుకొని కదా ఊరేగినట్టు. ఈ విషయంలో మన విదేశాంగ శాఖ ఇప్పటికే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేసింది. అసలు ట్రంప్తో ఈ రష్యన్ ఆయిల్ విషయంలో మేము మాట్లాడలేదు, అలాగే రష్యన్ ఆయిల్ను తీసుకోమని చెప్పేసి మేము ఎక్కడా చెప్పలేదని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటుంటే ట్రంప్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం మాట్లాడతాడో ఏం వాగుతాడో చూడాలా. దాన్నవరా నాయన, ఈ అమెరికాకు కరం బట్టే ఈయన కానీ గెలిపించుకునేట్టున్నారు. చెప్పాలంటే దేశద్రోహిన ఎలాంటి వాడినా కూడా జో బైడెనే మేలుగా కనపడతాడు. ఇటువంటి అంతా ఈ లంగా మాటలన్నీ కూడా మాట్లాడకుండా ఏంది దరిద్రము.